monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. నార్మల్ డే లాగానే స్టార్ట్ అయింది. చాలా చెప్పాలి, ఒక పెద్ద కథే ఉంది. మీరైతే ఓపిక్గా వ్లాగ్ మొత్తం చూడండి. మార్నింగ్ లేవంగానే ఇడ్లీలు అయితే వేసేసాను పిల్లలకి. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు అనమాట. రోజు రొటీన్ ఎలా అయిపోయిందంటే, నేను బుడ్డోడు 6 o'clockకి పిల్లలతో పాటు లేచిపోతున్నాము. లేచి నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసే వరకు వీడిని క్రిబ్లో పెట్టి సైలెంట్గా ఉంటాడనమాట. పిల్లలు వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు, నేను పిల్లల్ని తయారు చేస్తాను స్కూల్కి. ఎవరి బర్త్డేనా అని అనుకుంటున్నారా? నాదే. చాలా నార్మల్ డే లాగా స్టార్ట్ అయింది బర్త్డే అయినా కూడా. ఎందుకంటే ఎక్కువ హడావిడి చేసుకుని ఏదో పెద్ద ఇది చేసేయాలి అన్నట్టుగా అస్సలు లేదనమాట. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత బర్త్డే అంటే అది చాలా నార్మల్ విషయం అన్నట్టుగా అయిపోయింది. ఒక మెచ్యూరిటీ లెవెల్లోకి వచ్చేసాం అనమాట. ఈవెన్ లైక్ నేను ఇంట్లో స్వీట్ కూడా ప్రిపేర్ చేయనంత లెవెల్లోకి చేరుకున్నా నేను. ఏముంది, పిల్లలకి ఏదన్నా చేస్తే సరిపోయిద్ది అన్నట్టు. ఆఖరికి ఆ రోజు నేను వంట కూడా చేయలేదు. ముందు రోజు నైటే నేను వంట చేసి పెట్టేశాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేవగానే కంప్లీట్గా బుడ్డోడితోనే ఉండాలి, వాడు అస్సలు ఇది చేయడు అని చెప్పి ఇంకా అలా అయిపోయింది. ఇంకా చాలా అంటే ఇంట్లో ఎలా అయిందంటే, గత 1 week నుంచి కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉంది. లైక్ ఏది ముట్టుకున్నా పగిలిపోతున్నాయి గాజు సామాన్లు. పాప ఒక 2 గాజు బౌల్స్ విరక్కొట్టింది. అసలు ఎప్పుడు జరగదన్నమాట అలాగా. అలాంటిది పొరపాటున, నోయింగ్లీ కాదు, పొరపాటున విరిగిపోయినాయి. అది కూడా ఒకరోజు కాదు, వరుసగా కాన్సిక్యూటివ్ డేస్లోని. అంటే ఒకరోజు మార్చి ఒకరోజు అదొక ఇన్సిడెంట్ అయింది. నాకు ఇంట్లో ఏదైనా గాజు సామాన్లు విరిగితే అదొక నెగిటివ్ ఎనర్జీ లాగా ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు పర్సనల్గా. సరే ఏదో ఒకటిలే అని సర్ది చెప్పుకొని గమ్మున ఉన్నాను. అదయ్యింది అనుకుంటే, మేము మొన్న లాస్ట్ వీకెండ్ గ్రాసరీ షాపింగ్ అని చెప్పి వెళ్ళాం అనమాట. అక్కడ రూస్తాకి వెళ్తే, అదొక స్టోరు, రూస్తాకి వెళ్తే అక్కడ ఎల్ఈడి లైట్స్ దొరికినాయి. టీ లైట్ ఎల్ఈడీస్ అనమాట. సో అవి తీసుకున్నాము. దేవుడి దగ్గర స్టాచ్యూస్ కింద పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగాని తీసుకున్నాం అనమాట. సో అది ఇంటికి వచ్చిన తర్వాత నేను బుడ్డోడు హడావిడిలోని వాడిని చూసుకుంటా ఉన్నాను, డైపర్ చేంజ్ చేసేదంతని. ఈలోపు ఈయన పెడతా ఉన్నారు. పొరపాటున ఏమైందంటే, మదర్ మేరీ స్టాచ్యూ, బేబీ జీసస్ని ఎత్తుకునేది ఒకటి, వెలంగని మాత స్టాచ్యూ అనేది కింద పడిపోయింది. కింద పడిపోయి బేబీ జీసస్ తల విరిగిపోయింది అనమాట. లైక్ బాడీ తల 2 ముక్కలైనవి. ఈయన షాక్ అయిపోయి నా దగ్గర తీసుకుని వచ్చి, ఇదిగో ఇలా అయింది, ఏం కాదంటావు కదా అని అడిగారు. నేను మనసులో నాకు చాలా ఇది అనిపించింది అనమాట. ఏంటబ్బా ఇలా జరిగింది అని చెప్పి. అప్పటికే 2 గిన్నెలు విరిగినాయి ఆల్రెడీ. అండ్ బేబీ జీసస్ స్టాచ్యూ కూడా అలా విరిగేసరికి నాకు ఇంకా చాలా భయం వేసింది. మనసులోనే చాలా భయపడ్డాను. బయట చెప్తే ఈయనకి ఇంకా భయపడతారు అని చెప్పి బయట చెప్పను, లోపల భయపడి ఓకే ఏం కాదులే అని అనుకున్నా. మదర్ మేరీది, బేబీ జీసస్ది స్టాచ్యూ విరిగింది అని అనేసరికి నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. అమ్మో, పిల్లలకి ఏదన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా అనే దీంట్లోకి వచ్చా అనమాట. అప్పటికి నేను ఎవ్రీడే ప్రేయర్ చెప్పుకుంటూ ఆల్మోస్ట్ లైక్ ఒక 1 గంట సేపు చెప్తా అనుకుంటా డే మొత్తంలో ప్రేయర్ అనేది. రోజంతా దేవుడిని తలుచుకుంటానే ఉన్నా. స్పెసిఫిక్గా ఇంత టైం అంటూ పెట్టుకోవాలి మనం ప్రేయర్ చేసుకోవడానికి. సో రోజరీ చెప్పుకోవడం అలా చేస్తూ ఉన్నాను. కానీ ఇలాంటి వరుసగా జరిగేటప్పుడు చాలా భయం వేసింది. అండ్ బర్త్డే రోజు, అంటే రేపు బర్త్డే అనగా ముందు రోజు నైట్ కళ కూడా అలానే వచ్చిందనమాట. నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. నాకు ఇంకా అసలు ఏది చెయ్యాలి అని అనిపించలేదు. భయం వేసేసి
కంటిన్యూస్గా ప్రేయర్ చెప్పుకుంటా ఉన్నా అనమాట. ఈయన ఏం చేశారంటే గట్టి గొరిల్లా గ్లూ ఉంటుంది కదా, అది తీసుకుని వచ్చారు. అండ్ నేను స్టాచ్యూకి వేసి అతికిచ్చేసాను. అది నార్మల్ అయిపోయింది, అంటే విరగలేదు అన్నంత లెవెల్లో సెట్ అయిపోయింది అనమాట స్టాచ్యూ. మళ్ళీ నేను పిక్ మీకు స్క్రీన్ మీద అటాచ్ చేస్తాను. అసలు అది విరిగిందని అనిపించదు చూస్తే, అలా అతుక్కుపోయింది. నాకు అది చూసిన తర్వాత మళ్ళీ అమ్మయ్య అనిపించింది. అదొకటి ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఈయనది డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. లైక్ డయాబెటీస్ వచ్చింది కదా కోవిడ్ టైంలో, ఆ డయాబెటీస్ది అప్పటి నుంచి చెక్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే మెట్ఫార్మిన్ వాడుతున్నారు అండ్ కంటిన్యూస్గా ఎవ్రీ 6 monthsకి ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని చెక్ చేయడం, అది మంచిదే. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి చూసుకోవడం, లెవెల్స్ పెరిగినాయా తగ్గినాయా, ట్యాబ్లెట్ అవసరమా లేదా అదంతని. అండ్ నా బర్త్డే రోజే డాక్టర్ అపాయింట్మెంట్ ఉండిందనమాట. ముందు రోజు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి వచ్చారు. అండ్ షుగర్ లెవెల్స్ చాలా నార్మల్గా ఉన్నాయి, ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్గా ఎంత ఉండాలో అంత ఉందన్నమాట. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని వచ్చారు. డాక్టర్ అనటం ఏంటంటే అసలు ప్రీ డయాబెటిక్ లెవెల్లో ఉన్నారు, ఇంకొక 2 months చూద్దాం, మళ్ళీ డిసెంబర్లో చెక్ చేస్తాను, అప్పటికి ఇలాగే ఉంది అంటే కనుక ఉన్న మెట్ఫార్మిన్ కూడా తీసేస్తాము, వాడవసరం లేదు, ఎందుకంటే డయాబెటీస్ లేదు, ప్రీ డయాబెటిక్ లెవెల్, దీనికి అసలు ట్యాబ్లెట్ అవసరం లేదు, ఇంకో 2 months ఇలాగే మెయింటైన్ చేశారు అంటే కనుక ఇదే లెవెల్స్, ఈ ట్యాబ్లెట్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు, సో అంతా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు బ్లడ్ శాంపిల్స్లోని అని అన్నారు. సో ఆ మాట వినేటప్పటికి నాకు చాలా మనశ్శాంతి అనిపించింది అనమాట. లైక్ నేను ప్రేయర్ చేసుకున్నవన్నీ దేవుడు నా మాట విని నాకు మళ్ళీ నాకు కావాల్సిన రిజల్ట్స్ నాకు ఇచ్చాడు అన్నంత సాటిస్ఫాక్షన్ వచ్చింది. చాలా హమ్మయ్య అనిపించింది. అందుకని ఇంకా అప్పుడు నేను కొంచెం సెట్ అయ్యాను అనమాట మెంటల్గా. ఇదొకటి ఉంది. ముందు రోజు రాత్రి ఏమైందంటే పిల్లలిద్దరూ విష్ చేశారు. ఈయన ఏదో జోకులు వేసుకుంటూ ఈయన మాట్లాడుతూ అలానే పడుకుని పోయాం. నాకు విష్ చేయలేదు ఈయన. 12 o'clock అవసరంలా, అట్లీస్ట్ పడుకునే ముందన్నా విష్ చేయాలి కదా, ఎందుకు చేయలేదని నాకు కోపం వచ్చింది. మార్నింగ్ లెగంగానే ఫోను ప్రేయర్ చెప్పుకుందామని చూసేసరికి అందరు మెసేజ్లు ఉంటాయి. నేను వాళ్ళందరికన్నా ముందు ఈయన విషెస్ వినాలి, ఎప్పుడు అదే అలవాటు అనమాట. సో అందుకని ముందరే ఈయన్ని లేపి విష్ చెయ్యని అడిగి మరీ చేయించుకుని అప్పుడు అవతలకి వెళ్ళాను అనమాట పిల్లల దగ్గరికి. నాకే నవ్వొచ్చింది, ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంత పర్టికులర్గా నువ్వే చెప్పు అని చెప్పి అనిపించింది అని చెప్పి. బట్ స్టిల్ అదొక సెంటిమెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఈయన చెప్పాలి అన్నట్టుగాని. సో అలా అని ఇదంతా మిక్స్డ్గా అలాగ జరిగింది. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుసుకుని అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని తెలుసుకున్న తర్వాత ఇంకా చాలా రిలీఫ్ అనిపించింది అనమాట. అప్పుడు ఓకే, ఇది బర్త్డే రోజు నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది అని చెప్పి అనిపించింది. రియల్ గిఫ్ట్ అనమాట. లైక్ ఏదో హడావిడి చేసేసుకొని కేకులు, గిఫ్ట్లు, అందరినీ పిలుచుకోవడాలు, పార్టీలు చేసుకోవడాలు ఇవన్నీ దాటేసాం. ఆ స్టేజ్ దాటుకొని 3 పిల్లల్ని కానీ అసలు నా ఏజ్ చెప్పలేదు కదా, 37 years వచ్చింది. 37 yearsకి దేవుడు నాకు ఇంకొక బిడ్డనిచ్చాడు. వాళ్ళని సాకాలి, 3 పిల్లల్ని సాకాలి అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరితోనే ఇదైపోతుంది. ఎందుకు నవ్వు వస్తుంది నీకు? ఏంటి మమ్మాస్ కుట్టిగాడా ఇది? మమ్మాస్ కుట్టిగాడా? అన్న అక్క రాలేదా ఇంకా స్కూల్ నుంచి? ఏ కుటుంబం? బొంగరు కుటుంబం, నా చిన్న కుటుంబం, నా బుజ్జు కుటుంబం, నా బొంగరు కుట్టాడు, కుట్టుకోడు, బొంగరు కుట్టుగాడు. అవునమ్మా, నా క్యూట్ కుట్టిగాడు, నా క్యూట్ కుట్టిగాడు, నా క్యూట్ బొంగరుగాడు. ఏ కుట్టమ్మ, చిన్న కుట్టమ్మ, బొంగరు కుట్టమ్మ, బుజ్జి కుట్టమ్మ.
అలాంటిది 3 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు పెంచమని చెప్పి అనంటే ఎంత ఓపిక, ఎంత ఎనర్జీ కావాల్సి వస్తుంది దానికి. దేవుడు అంతా నాకు అది ఇస్తాడని అయితే అనుకుంటున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. సో ఈవినింగ్ నాకేంటంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, ఈలోపే కుట్టిగాడిని రెడీ చేసి ముగ్గురిది అయితే ఒక ఫోటో తీయాలి. నేను కూడా వాళ్ళతో ఒక ఫోటో దిగాలి. 3 పిల్లలు అండ్ నా ఫస్ట్ బర్త్డే కుట్టిగాడితోటి అని చెప్పి గుర్తుగా ఉండాలి అని చెప్పి అయితే నేను వాడికి కొత్త బట్టలు వేసాను అనమాట. వేసి ఇంకా డైపర్ చేంజ్ అవి ఇవి చేసుకుని డ్రాప్స్ అయితే వేసేస్తున్నాను. ఆ రోజు ఎందుకనో వీడు అస్సలు పడుకోలేదు సరిగ్గా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్లీప్ తీస్తాడు అనమాట పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చక్కగా స్నానం చేపిస్తే. కానీ ఆ రోజు నేను పక్కన ఉంటేనే పడుకుంటా అన్నట్టుగానే నిచ్చుకునే ఉన్నాడు, అస్సలు నిద్రపోలేదు. కొంతసేపు నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను, ఊరినే డిస్టర్బ్ అవ్వడం మళ్ళీ లేచిపోవడం, అలాగా స్ట్రెస్ లెవెల్స్ ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట. బట్ అంతా కూల్గా మేనేజ్ చేసుకోవాలి. ఎక్కువ కంగారు పడిపోయి అబ్బో పిల్లోడు పడుకోవట్లేదు అని టెన్షన్ పడిపోయే బదులు సాయంత్రం ఎలాగో కొంచెం రిలాక్స్ అవుతాము. ఎందుకంటే అందరిని చూసుకుని ఈవినింగ్ సోఫాలో కాసేపు అలా కూర్చుంటే వీళ్ళందరితోటి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది నాకు. స్మైల్. బ్యాగ్లో మళ్ళీ చూసుకున్నావా తల్లి? మరి ఎక్కడ పడేసినట్టు? ఏం తింటున్నావు? చిప్స్. చేయి కడుక్కోవాలి ఫస్ట్. హాయ్ సార్ డొనాల్డ్ ట్రంప్. ఎలా ఉన్నావు డొనాల్డ్ ట్రంప్? డొనాల్డ్ ట్రంప్ మిస్ అయ్యావా నన్ను? నేను వచ్చేసాను. ఉన్న టెన్షన్లు చాలవు అనుకుంటే పాప ఎస్ఎల్ కార్డ్ అంటే బస్ పాస్ పోగొట్టింది. ఇంట్లోనే చూసా నేను, కానీ ఏమైందో తెలీదు, పోయింది. ఎక్కడ పడేసుకున్నావా అంటే దానికి తెలియదు అంటది. సో అదేంటంటే 6 monthsకి తీసుకున్నారనమాట. ఈయన 1 month కాస్ట్ కన్నా 6 monthsది తక్కువ పడుతుంది ఆఫర్ మీద అని చెప్పి 6 months తీసుకున్నారు. తీరా చూస్తేనేమో ఇది కార్డే పోగొట్టుకుంది. నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే కార్డు పోయింది అని మనం కంప్లైంట్ ఇస్తే మళ్ళీ సేమ్ కార్డు ఇస్తారనమాట. మనం కార్డ్ నెంబర్, దానికి ఏటీఎం కార్డు లాగా ఆ కార్డ్ నెంబర్ ఒకటి ఉంటుంది, అది చెప్పాలి. వీళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఒక కార్డు ఇస్తారు, కొత్త కార్డు. మనీ ఏం కట్ అవసరం లేదనమాట. సో అలాగా చెప్తేనే సరే వెళ్ళి తీసుకుంటా అని చెప్పి అయితే అన్నారు. పెట్టకుండా ఈవినింగ్ సైలెంట్గా బయటికి వెళ్ళిపోయిన కేక్ తీసుకుని వచ్చారు. నేను ఇంకా షాక్ అయిపోయాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అప్పటికి నాకేంటంటే మెయిన్ టెన్షన్ హాస్పిటల్లో డాక్టర్ ఏమంటారు అనేదే ఉంది, అండ్ పిల్లలకి ఏమన్నా ఉంటుందా ప్రాబ్లం అని చెప్పి ఇదే ఉండింది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కేక్ చూసి షాక్ అయిపోయాను, బాగా అనిపించింది. మొత్తం కలిసి లైక్ టుగెదర్ చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట, హ్యాపీగాని. సో కేక్ అయితే సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంది, చూడడానికి బాగుంది అండ్ తినడానికి అదిరిపోయింది టేస్ట్. ఇంకోటి ఏంటంటే మేము ఇంట్లోని లైట్స్ అవి చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని రూమ్స్లోనే మేము రిమోట్వి పెట్టుకున్నాం అనమాట, లైక్ డిమ్ చేసుకోవడానికి, బ్రైట్ చేసుకోవడానికి. కొన్ని రూమ్స్లో పెట్టుకోలేదు. సో మిగిలిన వాటికి కూడా ఈయన రిమోట్ కంట్రోల్ది ఆర్డర్ చేసేసారు. పాడు. పట్టుకో. Hurra! Agag! 1, 2, 3. Hurra! 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 The ice cream. వాడికి పెట్టు. నేను పెడతాను. పెడుతుందండి. ఏ లోపల ఐస్ క్రీమ్ లాగా ఉందా? టమాటా కావాలి.
కేక్ ఏంటిది అంటే కేకే పట్టమ్మాయి భలే ఉంది ఐస్ క్రీమ్ లాగానే. అది నచ్చింది. నా బర్త్డే కూడా ఇలాంటి కేకే కావాలి కానీ హార్ట్ షేప్ కాదు. ఏంటిది వెంటనే డైలాగ్ అంటే హార్ట్ షేప్ లేకుండా నార్మల్ షేప్ లో కానీ ఇలాంటిది ఫ్లేవర్ ఇంకా అదే లుక్. ఓకే 3 లేయర్స్ ఉన్నాయి. ఇలా తీసుకుంటే మేలే మరి ఇల్లు. అమ్మ నేను నీకు ఫీడ్ చేస్తా. అలా కాదు నేను ఇస్తాను. దీనిలో ఐస్ క్రీమ్ ఉంటే చాలా సూపర్ ఉంది. కన్నా పడిపోద్దు. సో ఆ ఆర్డర్ కూడా ఈ కేక్ ఇలా తీసి ఇలా పెట్టారో లేదో ఫోన్ చేశారనమాట డెలివరీ వాళ్ళు. ఇంక ఈయన కిందకి వెళ్ళారు వాళ్ళకి డోర్ ఓపెన్ చేయడానికి అని చెప్పి అండ్ బాక్స్ తీసుకోవడానికి. సో కిందకి వెళ్ళి వచ్చేసరికి ఈలోపు వీళ్ళనైతే ఫోటోలు తీసి వీడియోలు తీసుకున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కేక్ కూడా ఉంటుంది అని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్గా కేక్ తీసుకోవడము అది ఇలా టర్న్ అవుట్ అవ్వడము అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను పాప అయితే ఇలా కూర్చొని చూస్తున్నాము. ఈయనను బాబు ఒక పట్టు పట్టారు కేక్ మీద. అంత బాగుంది అనమాట టేస్ట్. అండ్ నేనైతే అసలు ఆ రోజు వంట చేయడానికి కూడా అవ్వలేదు. ఇదే సరిపోయింది. ఎందుకంటే పిల్లలు రావటమే 5:30కి వచ్చారు. ఆ రోజు వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ ఉండిందనమాట. సో ఆ రోజు లేట్గా వచ్చారు. లేట్గా వచ్చేసరికి అంతా లేట్ అయిపోయింది. ఇంకా వంట కూడా చేయడానికి అవ్వలేదు. చాలా లేట్ అయింది. ఇంకా నేనేంటంటే ఇలా కూర్చుంటే పని అవ్వదు అని చెప్పి నా పాటికి నేను చేసుకుంటా ఉన్నాను. ఈయనేమో లైట్స్ ఫిక్స్ చేసుకుంటా ఉన్నారు. మా కుట్టిగాడేమో పొద్దున్నుంచి సరిగ్గా పడుకోనే లేదు. పాపం వాడు క్రాంకీ అయిపోయి తిక్కగా అనమాట. వీళ్ళు పాటికి వీళ్ళు తింటున్నారు, నా బాధ ఎవడు పట్టించుకుంటాడురా అన్నట్టు వాడే ఏడుపు. కాసేపటికి వాడికైతే మళ్ళీ ఫ్రెష్ చేయించాను. బాబుకి పెద్దోడికి ఏంటంటే ఈ 6th గ్రేడ్లో హోమ్ ఎకనామిక్స్ అనే ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో ఏంటంటే ఇంట్లో కుకింగ్ ఎలా చేయాలి, లైక్ ఇక్కడ డిషెస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అండ్ కిచెన్లో ఎలా మేనేజ్ చేస్తారు, డిష్ వాషర్స్ అద్దటం కానివ్వండి, అట్లాంటి బేసిక్ స్టఫ్ అయితే నేర్పిస్తారు స్కూల్లోని. సో అలా వీడు చాక్లెట్ మఫిన్ చేశాడంట ఇవాళ. అది టేస్ట్ చేయమ్మా అని చెప్పి నా కోసం తీసుకుని వచ్చాడు స్కూల్లో చేసింది. ఎలా ఉందమ్మా? ఆఖరా తిన్నే షుగర్ కొంచెం తక్కువ లైట్గా. ఇంకా కొంచెం పిండిగా అనిపిస్తుంది. ఇంకా బేక్ అవ్వాలి. అదే రేటింగ్ ఎంత? 6 out of 10. ఓకే. ఎందుకంటే ఇంకా బేక్ అవ్వాలి. పైన అంత పిండిగా ఉంది. అదే కానీ బాగానే ఉంది, పర్వాలేదు. బాగుందా అది చెప్పాలంటే? బాగుంది. ఓకే. పాపం వీళ్ళకి వంటలు నేర్పించి అయితే ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ పర్వాలేదు, బాగానే చేశాడు. కాకపోతే కొంచెం బేక్ అవ్వాలి ఇంకా. అదే చెప్పాను అనమాట. ఆనెస్ట్గా చెప్తే ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది, మళ్ళీ బెటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో వీళ్ళ కోసం నేనేంటంటే పాయసం చేస్తున్నాను. అప్పుడు మొదలెట్టాను, అయిపోయిందిలేండి, చాలా ఫాస్ట్గా చేసాను. ఇంకో పక్కన క్రాక్ పాట్లో పప్పు అది పెట్టేశాను, సాంబార్ చేసేద్దామని నెక్స్ట్ డేకి. ఇంకా ఇదివరకట్లాగా సాంబార్లో నంచుకోవడానికి మళ్ళీ ఫ్రై అది ఇది అనుకుంటూ అంత సీన్ లేదు. ఏదన్నా ఒకటి ఉందా, అయిపోయింది, తిన్నామా లేదా అన్నట్టుగా అయిపోయింది మా పరిస్థితి. సో ఫైనల్గా అయితే మా కుట్టిగాడు పడుకున్నాక ఇంకా నేను అలా అమ్మయ్యా అని చెప్పి సోఫాలో రిలాక్స్ అయిపోయాను అనమాట. ఈయనేమో నా కోసం ఏదో తెచ్చారంట, అది ఇవ్వటం మర్చిపోయారు, తెస్తా అని చెప్పి కూర్చోబెట్టారు నన్ను.
కాగితం కూడా చింపియాలి రిచెస్ట్ అయిపోద్ది దాని మీద బిల్లు ఉంది అందుకని. సరే థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్ బొకే ఇచ్చినట్టు జాగ్రత్త. సో అదండి, అలా ఎండ్ అయింది బ్యూటిఫుల్ ట్యూలిప్స్ తోటి. నాకు చాలా చాలా ఇష్టం. సో వెంటనే తీసుకుని దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట వాజ్లోని. అండ్ ఫైనల్గా నా మనసుకి కొంచెం పీస్ని ఇచ్చాడు దేవుడు. ఏం కాదు అని చెప్పి. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? లైక్ ఇంట్లో ఇలా జరుగుతుంటే వరుసగా భయం వేస్తుందా లేదా? నాకైతే వేసుద్ది. ఎంత సర్ది చెప్పుకున్నా కూడా ఏ తల్లికైనా ఆ భయం అనేది ఉంటుంది. సో అదండి ఫైనల్గాని నా బర్త్డే అయితే అలా గడిచింది, అలా జరిగింది. ఎలా ఉంది వ్లాగ్ నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heart